ఇంత ఫుల్లీ ప్యాక్డ్ ఆడియన్స్ చూడటం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది. పైగా ఈ టైంలో జనరల్గా ఇవాళ ఇళ్లలో టీవీలు ఇవన్నీ రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంతమంది జనం రావటం అంటే బహుశా ఇది ఆలపాటి వారి యొక్క వెనకాల ఉండేటువంటి వారి ప్రతిభా విశేషాలు తప్ప మరొకటి కాదు. నాకేమిటి పురస్కారం? గుమ్మడి గారి పురస్కారం నాకేమిటి? గుమ్మడి వెంకటేశ్వరరావు అంటే బాగుండదు నాకు. గుమ్మడి అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు సినిమా రంగంలో ప్రజల యొక్క మనస్సులో ఎంతకాలం అయితే ఉంటారో గుమ్మడి గారు ఖచ్చితంగా అంతకాలం ఉంటాడు. అందులో సందేహమే లేదు. వాళ్ళు ఆ ముగ్గురు ఒక పెయిర్, అది విడదీయరా అన్నటువంటి ఒక మహా ఒక 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 త్రికోణం లాంటిది అనమాట. వాళ్ళు లేని సినిమా ఉండదు మామూలుగా. నా చిన్నప్పుడు నేను మొట్టమొదటి గుమ్మడి గారిని చూసినప్పుడు 1959 SSLC అయిపోయింది అప్పటికి నాకు. సువర్ణ సుందరి సినిమా గోపాలకృష్ణ టాకీస్ అని చీరాల్లో ఉంది. ఆ గోపాలకృష్ణ టాకీస్లో సువర్ణ సుందరి సినిమా 26 వారాలు ఆడింది. దాని పక్కనే మోహన్ టాకీస్ ఉంది. ఆ మోహన్ టాకీస్లో మాయాబజార్ ఒకే టైం రిలీజ్ అయింది ఒకటే. మాయాబజారు 10 వారాలే ఆడింది. సువర్ణ సుందరి మాత్రం 26 వారాలు ఆడినప్పుడు 26 వారాలకి అప్పుడు ఏదో ఉత్సవం చేశారు అక్కడ. నేను కుర్రవాడిని మామూలుగా ప్రజల్లో మామూలుగా కూర్చున్నాను. ఆ హాల్లో పైనుంచి వీళ్ళు వచ్చారు, అంజలిదేవి గారు, గుమ్మడి గారు. అసలు ఆ సువర్ణ సుందరిలో గుమ్మడి గారి పాత్ర ఏమిటి ఈయన వేశాడంటే అసలు ఆశ్చర్యం నమ్మలేము మనం. ఆ పాత్ర అసలు ఆ మేకప్, ఆ గెటప్, ఆ డైలాగు బయట మనిషిని చూస్తే ఇది గుమ్మడి వేసింది కాదు అనేంత అద్భుతం. అదే రకంగా మాయాబజార్లో ఇందాక అధ్యక్షుడు వారు చెప్పారు, గుమ్మడి గారితో నాకు 75 నుంచి 78 దాకా 3 సంవత్సరాలు వారు ఎప్పుడు బెంగళూరు వచ్చినా సరే అక్కడ బెనర్జీ అసోసియేట్స్ అని వాణి ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు, నేను ఆ బెనర్జీ గారు నేను పార్ట్నర్స్గా అప్పుడు నేను ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్న సందర్భంలో ప్రైవేట్గా ఒక సంస్థ ప్రారంభించాం. వారు షూటింగ్కి వచ్చినప్పుడల్లా ఆ బెనర్జీ గారు వారికి ఫ్రెండ్ వచ్చేవారు. పరిచయం ఏర్పడిన తర్వాత ఎప్పుడు ఆయన సత్యనారాయణ నేటి పిలవండి అనేవాడు. నన్ను ఫోన్ చేసేవాడు, నేను వచ్చేవాడిని. వస్తే జాషువా గారి పద్యాలు చదివించుకునేవాడు నా చేత. ఆయనకి ఆ పద్య ప్రియుడు బాగా. సరే ఆ మాయాబజార్ సినిమాలో ఆయనతో అన్నా ఒకసారా, ఎందుకంటే మనసులో అలా ప్రింట్ అయిపోయి ఉంటుంది ఆ నటన. మామూలుగా ఆయన సాత్విక నటన అంటారు. అసలు ఈజ్ ఏ వెరస్టైడ్ ఆర్టిస్ట్. అసలు ఏ వేషం ఇచ్చినా సరే ఆ వేషంలో దూరిపోతాడు తప్ప అతను మామూలుగా సాత్వికమే కాదు. ఇందాక చెప్పారు కదా, అధ్యక్షుడు వారు కూడా చెప్పారు, విలన్ వేషాలు చాలా అద్భుతంగా చేసినటువంటి వేషాలు ఉన్నాయని. అందులో ఈయన బలరాముడి వేషంలో వస్తాడు దుర్యోధనుడి దగ్గరికి, మహా కోపంతో బుసలు కొడుతూ క్లోజప్ ఇస్తాడు. మార్కస్ బార్క్లే మహా కోపంతో వస్తాడు అనమాట. దుర్యోధనుడు ఏదో చేద్దామని కూర్చోబెడతారు తీసుకొచ్చి. ఈ నాగలి వ్యవహారం అద్భుతంగా వస్తాడు. మొత్తం 3 నిమిషాలే సీన్ అది. 3 నిమిషాల్లో నో డైలాగ్. వచ్చి కూర్చున్న తర్వాత వీడంతా సత్కారం చేస్తూ ఉంటే ఆ దుర్యోధనుడు వచ్చి పాదాలు విసులుతూ ఉంటాడు. మనిషి కరిగిపోతాడు అంతే, మనసు కలిగినట్టుగా. పరమాద్భుతమైన నటన, మామూలుగా కాదు. నేను అది చెప్తే ఆ మాట ఎప్పుడో చూసిన సినిమా అనేది. అంత కోపంతో ఉన్నటువంటి వ్యక్తి ఆ కెమెరా క్లోజప్ పెట్టేశాడు. అలాగే అలా 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 మనిషి ఆనందంగా కరిగిపోతాడు. కరిగిపోయి చివరికి తన కూతుర్ని ఇవ్వడానికి రెడీ అయిపోతాడు. సరే కథ అది చెప్తే ఆయన ఎలా నవ్వుతాడంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు నవ్వుతున్నాడు చూడండి ఇక్కడ కూర్చుని. ఇదే రకంగా నవ్వాడు ఆయన. నేను అబద్ధం చెప్పట్లేదు, ఇదే నవ్వు. బహుశా వీరికన్నా 1 అంగుళమో 2 అంగుళాలు ఆయన కొంచెం పొట్టుంటారేమో అని అనుకుంటాను నేను. 2 అంగుళాలు తక్కువ ఉంటారు ఆయన. సో ఇప్పుడు ఇటువంటి పురస్కారం నాకు అసలు దీనికి సంబంధించిన వాడు కాదు నేను. ఏదో నాటకాలు ఉన్నాయి, సరే సాహిత్యం ఉంది,
ఇటువంటిది నాకు ఇచ్చారంటే ఎంత విశేష గౌరవం నాకు ఇచ్చారంటే కార్యకర్తలందరికీ, ముఖ్యంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అందరికీ కూడా మనస వాచ కర్మణ నమస్కారాలతో